శ్రీశైల గంగా బ్రహ్మాంబిక అమ్మవారి ఆశీస్సులతో గంగ వెంకట ప్రసాద్ రెడ్డి గారు బీర్ల గారు పాడు అప్పంక మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 250 అడుగుల దూరాన్ని 22 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. కాళికామాత ఆశీస్సులతో ఇచ్చే వెంకటరామాంజనేయులు గారు ఇసంపాలెం నరసరావుపేట మండలం గుంటూరు జిల్లా తీసుకురావడం మీ జతని. రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 1 నిమిషము 4 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. గంగ వెంకట ప్రసాద్ రెడ్డి గారి జత పోటీలో ఉన్నాయి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు ముందంజలో ఉన్నది. ఇట్టే వెంకటరామాంజనేయులు గారు ఇసంపాలెం వారి జత రావాలి. మూడవ రౌండ్ 750 అడుగుల దూరాన్ని 1 నిమిషము 47 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 55 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 15 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. పూర్తిగా వచ్చావా? నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 41 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 59 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. గంగ వెంకట ప్రసాద్ రెడ్డి గారు టేలర్ గారు ఉప్పలపాడు వారి జత పోటీలో ఉన్నాయి. కాళికామాత ఆశీస్సులతో ఇచ్చే వెంకటరామాంజనేయులు గారు ఇసంపాలెం నర్సంపరావుపేట మండలం గుంటూరు జిల్లా వద్ద రావాలి. ఆ తదుపరి ఏరేసి శ్రీనివాసరెడ్డి గారు పులిపాడు, మురాబాద్ కాశీ నాయక్ గారు పులిపాడు ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా వద్ద రెడీగా ఉన్నారు. ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 32 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 13 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 20 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. బాగా పోతున్నట్టు